తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పార్టీ బలాబలాలు తేలిపోయాయి. రేపటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఫలితాలు ఇదే తీరుగా ఉంటాయా అన్న విశ్లేషణలు ఇప్పుడు మొదలయ్యాయి. పురపాలిక, నగరపాలిక ఎన్నికల్లో హస్తం పార్టీ తన సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు మెజార్టీ స్థానాలను దక్కించుకున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మొత్తం 2582 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 1347 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలు 717 వార్డులను గెలుచుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకంగా 256 వార్డుల్లో జయకేతను ఎగరవేశారు. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ పూర్తి మెజారిటీ వార్డులను గెలుచుకోకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడాన్ని ప్రజల నమ్మకానికి నిదర్శనంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2 దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల్లో పార్టీకి దక్కిన గొప్ప విజయం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఉత్సాహంతో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అన్నిటిలోనూ కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తూ పోవడం మంచి పరిణామంగా చెబుతున్నారు. ఇదే ఫలితాలను జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చాటుతామని, తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు పదే పదే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల పరిస్థితి ఏంటి? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే భారీగా సీట్లను కోల్పోయింది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1686 వార్డులను గెలుచుకోగా ఈసారి కేవలం 781 వార్డులకే పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో కేవలం 15 మున్సిపాలిటీలు మాత్రమే దక్కించుకోగలిగింది. 10 నుంచి 15 మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీకి అవతరించినప్పటికీ అధికారాన్ని చేపట్టే అంత మెజార్టీని సాధించలేకపోయింది. అనేక చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి 2వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 1500 కంటే ఎక్కువగా వార్డులను గెలుచుకుంది. స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గజ్వేల్ వంటి కీలక ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ ఎదురు దెబ్బలు తింది. కనీసం ఒక్క వార్డు కూడా గెలవని మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ జాబితాలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా పుంజుకోవడంతో బీఆర్ఎస్ ఓట్ల శాతంపై ప్రభావం పడింది. అధికార పార్టీ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా తాము పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ శక్తిగా నిలబడ్డామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే స్వల్ప మెరుగుదల సాధించినా అది చెప్పుకోదగింది కాదు. బీజేపీ 36 వార్డులను గెలుచుకుంది. 2020లో అది 31 వార్డులు గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో కేవలం 2 చోట్ల మాత్రమే బీజేపీ విజయం సాధించింది. దాదాపు 45 మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. మున్సిపాలిటీల్లో ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ కార్పొరేషన్లలో బీజేపీ గణనీయమైన ప్రభావం చూపింది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తమ ఓటు బ్యాంక్ 20% పెరిగిందని, ఇది నైతిక విజయం అని పేర్కొన్నారు. ఏ పార్టీ ఎక్కడెక్కడ విజయం సాధించిందనేది చూద్దాం. కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు నేరేడుచర్ల, హుజూర్ నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మందని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, సదాశివపేట, రామాయంపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ ఘన్పూర్, మధిర, అశ్వరావుపేట, ఇల్లెందు, ములుగు, యాదగిరిగుట్ట, ఆలేరు. బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు గడ్డపోతారం, ఇంద్రేశం, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, ఆమన్గల్, సిరిసిల్ల, గజ్వేల్, చేరియాల. ఫార్వర్డ్ బ్లాక్ గెలిచిన మున్సిపాలిటీ వడ్డేపల్లి. హంగ్ మున్సిపాలిటీలు దేవరకద్రం, అలంపూర్, దేవరకొండ, అలియాబాద్, కోహిర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, కేతరపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, బెల్లంపల్లి. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ 4 చోట్ల నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్ లో విజయం సాధించగా బీజేపీ కరీంనగర్ ను కైవసం చేసుకుంది. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12:30కు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో సాగుతాయి. ఆయా స్థానాలను కైవసం చేసుకోవడానికి పార్టీలు గెలిచిన అభ్యర్థులకు లక్షల్లో ఆఫర్లు ఇస్తున్నట్లు, అలాగే క్యాంపుల్లోనే ఉంచి నేరుగా ఎన్నికల సమయానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 35 నుంచి 40 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దాంతో స్వతంత్ర అభ్యర్థులకు పాత్ర కీలకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను
రిసార్ట్లు ఇతర ప్రదేశాలకు తరలించారు. హైదరాబాద్ లోని ప్రధాన రిసార్ట్లతో పాటు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అయోధ్య తదితర ప్రాంతాలకు కూడా తమ అభ్యర్థులను తరలించినట్టు తెలుస్తుంది. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరగకుండా నిఘా పెంచింది. ఈ దఫా తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రాల్లోని గెలిచినట్టుగా ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటు గెలిచిన అభ్యర్థి సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా సంతకం తీసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు క్యాంపులకు వెళ్లిపోవడంతో సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తన నివాసంలో మంత్రులతో నిర్వహించిన ఈ భేటీలో ప్రధానంగా పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై లోతైన చర్చ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించిన చోటు పదవుల పంపకంపై నిర్ణయం తీసుకోవడంతో పాటు స్వల్ప తేడాతో హంగ్ ఏర్పడిన నల్గొండ, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో ఇతర పార్టీల మద్దతు లేదా స్వతంత్ర అభ్యర్థుల సహకారం పొందే వ్యూహాలపై ఆయన మార్గనిర్దేశం చేశారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహాలక్ష్మి వంటి పథకాల ప్రభావం ఓటర్లపై ఎలా ఉంది అనే అంశంపైన సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలో కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ బలాబలాలను రివ్యూ చేశారు. ఉత్తర తెలంగాణలోని కొన్ని మున్సిపాలిటీల్లో విపక్షాల ప్రభావంపై ప్రత్యేక నివేదికను కోరారు. ఎన్నికల్లో గెలుపును వేడుకలా కాకుండా బాధ్యతగా భావించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలి అనే అంశంపై చర్చించారు. హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ప్రాంతాల్లో మేయర్, చైర్మన్ స్థానాలను దక్కించుకోవడానికి స్థానిక నాయకత్వంతో సంప్రదింపులు చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీలను నిలువరించేందుకు సెక్యులర్ శక్తులు, ముఖ్యంగా సిపిఐ వంటి పార్టీలతో, అలాగే తటస్థ కౌన్సిలర్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మేయర్, చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో ఓట్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. గెలిచిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రలోభపెడుతుందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ తన కౌన్సిలర్లు చేయి జారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లో బీజేపీ 33 స్థానాలు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీకి ఒకే ఒక్క సీట్ తక్కువలో నిలిచింది. ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా ఇక్కడ మేయర్ పీఠాలు దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చి అక్కడ మేయర్ పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 6 మున్సిపాలిటీల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఎదిగి అక్కడ చైర్మన్ స్థానాలు దక్కించుకోవడానికి సిద్ధమవుతుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే రెబల్ అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హంగ్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీ అభ్యర్థి మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ అవుతారనేది తేలాలంటే 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఎదురు చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తీ కనెక్ట్స్.